జరిగితే మీడియా మొత్తానికి అన్యాయం జరిగినట్టు గతంలో మాట్లాడారు. ఈ రోజు ఎన్టీవీ, టీవీ9, సాక్షి, అట్లానే డక్కన్ క్రానికల్ ఆయన మిమ్మల్ని అంటలేదులేండి, బీజేపీని అంటారు. ఆయన లెట్ హిమ్ కంప్లీట్ ముందర నాకు కూడా 2-3 ప్రశ్నలు సాక్షి వీటన్నిటి మీద జరుగుతున్న వీటన్నిటి మీద మీడియా వారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వాళ్ళకి వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ఫిజిక్స్ పేపర్ ఇస్తే తెలుగు పేపర్కి ఆన్సర్ చేస్తానంటే ఎట్లా అండి? మిమ్మల్ని అడిగింది ఏంటి? 19 నుంచి 24 మధ్య 22 మంది ఎంపీలు లోక్సభలో, రాజ్యసభలో ఉన్న ఆ 11 మంది ఎంపీలు, ఎంత 33 మంది. స్టీల్ ప్లాంట్ మీద మీరేంటండి మీరు అదే అంటే విజయసాయి రెడ్డి గారు ఒక ప్రశ్న రాస్తారండి. సంబంధిత మంత్రిత్వ శాఖ విజయసాయి రెడ్డి గారు ఒక ప్రశ్న రాస్తారు. మీ ప్రశ్న మాకు అందింది, మేము దీన్ని పరిశోధిస్తున్నాం. తర్వాత 3 ఆన్సర్లు వస్తాయి, ఏబిసి. అది కాదు కదా మీరు చేయాల్సింది. జనం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అది కాదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగట్లేదు అనే ఒక మాట కేంద్ర, సరే ప్రత్యేక హోదా పక్కన పెట్టండి, మెడలు వంచటాలు ఇవన్నీ పక్కన పెట్టి అట్లీస్ట్ స్టీల్ ప్లాంట్ని మనం ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకున్నాం అని ఒక క్రెడిట్ కూడా మీరు మీ ఖాతాలో వేసుకోలేకపోయారంటే ఇంతకన్నా ప్రయత్నం మేము చేశామండి, వాళ్ళు వినలేదు. ఏం చేయాలి? ఇప్పుడు చేయమంటున్నాం కదా. ఇప్పుడు మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా జరిగే ఉద్యమానికి మా మద్దతు కూడా ఉంది. అయితే ఇప్పుడైనా చేస్తారా లేదా? అప్పుడు మా వల్ల కాలేదనే చెప్తుంది. మాకు కేంద్రం సహకరించలేదు. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రైవేటీకరణ చేసే పనిలోనే ఇప్పటికీ స్టిల్ మీరు అందరూ మభ్యపెట్టే పనిలో ఉన్నారు. కానీ ఇప్పటికీ స్టిల్ బీజేపీ పార్టీ డబుల్ ఇంజన్ సర్కారు దాన్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంలోనే వాళ్ళు పయనం కొనసాగిస్తున్నారు. ఇది క్లియర్ గా జరుగుతున్న ప్రక్రియ. మీ దగ్గర ఉన్న ఆధారం ఉందండి? మీ దగ్గర ఉన్న ఆధారం ఉందా? నాకు కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, మీ దగ్గర ఉన్న ఆధారం ఉందా వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పడానికి? మా దగ్గర ఆధారాలు చాలా ఉన్నాయి. జరిగిపోయేదాన్ని హ్యాపీగా జరుగుతున్న దాన్ని ఎత్తి చూపించి వేరే వాళ్ళకి అప్పచెప్పాలని చూసింది ఎవరు? బీజేపీ సర్కార్ కాదా? ఇప్పుడు మళ్ళీ మేము మైనింగ్ అడుగుతుంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉక్కు ప్లాంట్కి మైనింగ్ అడుగుతుంటే అది ఎలకేట్ చేయకుండా అది లాసులో ఉంది. లాసులో ఎందుకు ఉంది? మీరు మైనింగ్ ఎలకేట్ చేస్తే భారతదేశంలో కంటే ఏ ఉక్కు ఫ్యాక్టరీతో పోల్చుకున్నా అత్యుత్తమ స్థానంలో విశాఖ ఉక్కు ఉంటది. మీరు మైనింగ్ ఎలకేట్ చేయమంటే అది చేయకుండా మేము పరిశీలిస్తున్నాం, లాసులో ఉందని చెప్తుంది. కొత్తగా ఎప్పటి నుంచి కొనసాగుతుంది? విశాఖ ఉక్కు ఎప్పుడు ఏర్పడింది, ఎప్పుడు కొనసాగుతుంది? ఇప్పుడు కొత్తగా బీజేపీ వచ్చిన తర్వాతనే అది లాసులో ఉందా? లాసు మీరు ఇవ్వాల్సిన ప్రోత్సాహం, మాకు ఇవ్వాల్సిన న్యాయబద్ధంగా ఇస్తే అసలు లాసులో ఎందుకు ఉంటుంది? లాభంలో ఉంటది. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు మొన్న మాజీ ముఖ్యమంత్రి గారు మీ నాయకులు చెప్పారు, మాకు కూడా 15 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 11, అదేవిధంగా లోక్సభలో 4, మేమేం తక్కువ కాదని చెప్పారు. కాబట్టి మీకు ఆ బలం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు పోయినసారి ఎలాగ అడిగారు, మేము వల్లగాలేదని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీకు ఆ బలం ఉంది కదా, మీరు గట్టిగా పట్టుపట్టండి, మీకే మంచి పేరు వస్తుంది కదా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించదు, అప్పుడు మాత్రమే మీకు మేము సహకరిస్తామని ఎన్డీఏకి చెప్పండి. మీరు అన్కండిషనల్ గా మీరు మద్దతు ఇస్తున్నారు ఎన్డీఏకి. మేము ఎక్కడ అన్కండిషనల్ గా ఏ మద్దతు ఇవ్వలేదు. ఒక స్పీకర్ విషయంలో మేము ఇవ్వకపోయినా స్పీకర్ అవుతారు కాబట్టి అని చెప్పేసి ఆయన అడిగారు కాబట్టి, మోడీ గారు అడిగారు కాబట్టి విన్నవించాం. రేపొద్దున మా మాటలు కూడా వింటారన్న ఉద్దేశంతో ఇప్పుడు అడుగుతారా అంటున్నాం. దాని మీద ఏమైనా పట్టుబడతారా రాజ్యసభలో గానీ అదేవిధంగా లోక్సభలో గానీ? ఖచ్చితంగా రాజ్యసభలో మాకున్న బలాన్ని ఉపయోగించి ఖచ్చితంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా నిలుపుదల చేయడానికి సర్వశక్తులు ఒడ్డి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. దానికి అన్ని పక్షాలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీలు, అన్ని పక్షాలు కలిసి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. రాజ్యసభలో మీరు ఈ ప్రశ్న అడిగే లోపల మీకున్న బలంలో ఒక 80% బలం బీజేపీ వైపు వెళ్ళిపోతున్నట్టు సమాచారం. మరి దానిపై అప్పుడేంటి?
ఊహాగానాలు చాలా ఉంటాయి, పుకార్లు చాలా ఉంటాయి. పుకార్లతోటి రాజకీయాలు చేయాల్సిన ఆ అవసరం మాకు లేదు. మా విధానం, మా పద్ధతి మాకు తెలుసు. బీజేపీలోకి వాళ్ళు తీసుకుంటారా, తీసుకోలేరా, లేదు మా దగ్గరే ఉంటారా అనేది కాలమే చెప్తుంది. రైట్ అండి, రైట్. మనకి ఒకసారి ఎవరికి తెలుసు, అదే తెలుగుదేశం లాస్ట్ టైం చేసినట్టు వీళ్ళు చేయొచ్చు. పంపిస్తున్నారు. అండ్ వివేక్ బాబు గారు, ఈ రెండు అంశాలు సరే, జనసేన మొదల నుంచి చాలా స్టబన్గా నిలబడి స్టీల్ ప్లాంట్ మీద అయితే మీ నాయకుడి కమిట్మెంట్ని ఇక్కడ అప్రిషియేట్ చేయాలి. ఆయన నిలబడ్డారు. తెలుగుదేశం మొహమాట పడిన సందర్భంలో కూడా ఆయన ఎక్కడ వెనక్కి తగ్గల. వాసుదేవన్ గారు కొద్దిగా